హలో, అందరు బయటకు వెళ్ళాలండి. ఏంటండి ఇక్కడ సౌందర్య గారు, వావ్. మనీషా గారు, వెంకటేష్ గారు, బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు. హలో సార్. హలో గాయ్స్, వెల్కమ్ టు షైన్ సుము యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల మీరందరూ హ్యాపీగా 100 years ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు ఆల్రెడీ ఈ వీడియో గురించి అయితే తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ క్లిప్ వచ్చేసి వాళ్ళ ఇంట్రడక్షన్ అయితే చూపించేశాను మా వాళ్ళది. సో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఎస్, వీడియో విషయానికి వచ్చేస్తే ఇది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు రీమేక్. అందులో ఉన్న ఫేమస్ ఒక వీడియో క్లిప్ తీసుకొని మేము రీమేక్ చేస్తున్నాం అనమాట. సో ఈ థాట్ డైరెక్టర్ గారికి రావడం హైలైట్ అని ఎందుకు అంటున్నాను తెలుసా? యాక్చువల్లీ నార్మల్గా ఉన్న వాళ్ళతో, యంగ్ వాళ్ళతో, ఈ జనరేషన్ వాళ్ళతో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఇన్వాల్వ్ చేయించడం ఒక ఎత్తు అయితే, మా డైరెక్టర్ గారు ఓల్డ్ వాళ్ళు ఉన్నారు కదా, అంటే అమ్మో మాకంటే వీళ్ళే యంగ్ నన్ను కొట్టేస్తారు ఓల్డ్ అంటే. యాక్చువల్లీ మాకు ఫాదర్ మదర్ అత్త మామగా యాక్ట్ చేసే మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో మన సౌందర్య గారి గెటప్ అన్నపూర్ణ గారితోను, మనీషా గెటప్ సుందరమ్మ గారితోను, అండ్ వెంకటేష్ గారి గెటప్ నన్నదర్ దాన్ మన సీతారాం గారితో, అండ్ అలాగే మన బ్రహ్మానందం గారి గెటప్ వచ్చేసి చారీ గారితో, అండ్ ఫైనల్లీ వీళ్ళందరికంటే ఏజ్ లో చిన్న అయిన శ్రీనివాస్ గారితో వీళ్ళందరికీ ఫాదర్ క్యారెక్టర్ అయితే చేయించారు. ఈ థాట్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ కదా. సో థాట్ కి హ్యాట్స్ ఆఫ్ అలా ఉంచేసి ఎంత ఫన్ జనరేట్ అయింది అంటే లిటరలీ మాటల్లో చెప్పలేను అనమాట. 3-4 hours జరిగింది అనమాట షూట్. ఆ 3-4 hours కూడా 3 to 4 minutes లో అయిపోయిందా అన్నంత ఫన్ జనరేట్ అయింది. కంప్లీట్ గా ఓవరాల్ గా షూట్ మొత్తం నవ్వుతానే ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ ఎంత ఫన్నీ థింగ్స్ అయితే వచ్చినాయి. అండ్ అవన్నీ అన్ని కాదండో, కొన్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను అనమాట. అండ్ కొన్ని చోట్ల అయితే రియల్ వాయిస్ కూడా, అంటే యాజ్ ఇట్ ఈజ్ ఏం జరిగిందో అది నా వాయిస్ డబ్ ఏం లేకుండా కూడా అప్లోడ్ చేసినాను అనమాట. యాక్చువల్లీ అలా మీకు డిస్టర్బెన్స్ వస్తుంది చేయాలి, వాయిస్ ఇస్తూనే చేశాను. బట్ ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలి అంటే అది ఒక క్లోజ్డ్ రూమ్ లో చేసినసరికి మొత్తం వాయిసెస్ అన్ని ఒకే దగ్గర ఉండి క్లమ్జీ మెస్సీగా అయిపోయింది అనమాట. సో దాన్ని మీకు కొన్ని క్లిప్స్ అయితే అప్లోడ్ చేసినాను కదా, అందులో మీకు ఓకే ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి అంటే నెక్స్ట్ టైం నేను ఫుల్ వీడియో కూడా అంటే లైక్ ఆన్ టైంలో పెట్టేస్తాను అనమాట. నేను వాయిస్ చెప్తూ అట్లా పెట్టేస్తాను అనమాట, అయితే డబ్బింగ్ లేకుండా. అండ్ చాలా ఫన్నీగా ఉండిందండి వీడియో అయితే. అండ్ మా వాళ్ళు అయితే నటించమంటే జీవించేశారనుకోండి. మన సుందరమ్మ గారు అయితే షూట్ స్టార్ట్ అయినప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు, అమ్మ ఈ సీన్లో హీరోయిన్ అంటే మనీషా క్యారెక్టర్ ఏడుస్తూ ఉంటుంది అని చెప్పి. లిటరలీ ఆవిడ ఆ ఫీల్ క్యారీ చెయ్యాలి అని చెప్పేసి షూట్ స్టార్ట్ అయిన తర్వాత 4 hours ఏడుస్తానే ఉన్నారు, జస్ట్ బికాస్ ఆఫ్ ఆ ఫీల్ మిస్ అవ్వద్దు అని చెప్పేసి. అంత యాక్ట్ చేసుకున్నారనమాట, అంత ఇన్వాల్వ్ అయిపోయారు. ఇంకా మా అన్నపూర్ణ గారు వచ్చేసి అసలు మాట్లాడొద్దు అని చెప్పేసి ఒకటే కోపడుతున్నారు. ఎందుకంటే యాక్చువల్గా మేడం ఏం చేయాలి, కోపంగా వార్నింగ్ ఇస్తూ ఉండాలి కదా. సో మేము నవ్వితే తను ఎక్కడ నవ్వి ఆ ఫీల్ మిస్ అవుతుందో అని చెప్పేసి మమ్మల్ని ఎవరిని నవ్వనివ్వట్లేదు లిటరలీ. ఇంకా సీతారాం అంకుల్ గురించి అయితే చెప్పనే వద్దు, ఎంత ఫన్నీగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే. ఇంకా మా టీము వీళ్ళతో కంపెనీ అయితే ఎంత బాగుంటుందండి, భలే ఉంటుంది. అండ్ మీరు అందరూ నన్ను అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే వీళ్ళందరూ చాలా ముద్దుగా ఎంత చక్కగా కనిపిస్తున్నారు కదా. వీళ్ళు ఇలా కనిపించడానికి రీజన్ మనమే. ఎందుకు అంటే వీళ్ళందరికీ మేకప్ వేసి రెడీ చేసింది నేనే అనమాట, నన్నదర్ దెన్ షాహిన్. సో యాక్చువల్గా వీళ్ళు బాగాలేకపోతే మాత్రం మీరు సాటిస్ఫై అవ్వకపోతే ఈ మేకప్ గురించి నన్ను తిట్టొద్దండో, బట్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా పొగడాలి. కండిషన్స్ అప్లై అనమాట.
సో దెన్ ఇక్కడ చాలా ఫన్నీ క్లిప్స్కి మీకు చాలా మీన్స్ ఒక 2-3 ఫన్నీ క్లిప్స్కి అయితే మాత్రం నేను ఎక్కువ నవ్వుకొని ఎక్కువ ఎంజాయ్ చేసిన వాటికి మాత్రం నేను రియల్ వాయిస్తోనే అప్లోడ్ చేసేసాను. అండ్ ఏం డిస్టర్బెన్స్ లేదు ఓకే అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే నెక్స్ట్ టైం నాకు నేను ఖచ్చితంగా అలానే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ ఎక్కువ ఫన్ జనరేట్ అయింది ఎక్కడ అంటే మన సౌందర్య గారు మన హీరోయిన్ అదే సెకండ్ హీరోయిన్ ఇలా తోసేసినప్పుడు తను అమ్మ అని చెప్పి కింద పడతారు కదా. సో అక్కడ యాక్చువల్గా సుందరమ్మ గారి వాయిస్ సరిగ్గా లేదు, జలుబు చేసింది అనమాట, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్. ఆ అమ్మ అనే వాయిస్ రాక లిటరలీ అక్కడే ఒక 30 to 35 minutes పట్టింది అనమాట. సో అక్కడ జనరేట్ అయిన ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ అది చూపిస్తాను. అండ్ మా శంకర్ గారు ఏమో ఆ రోజు షూట్కి లేట్గా వచ్చారు, ఆఫ్టర్ లంచ్ వచ్చారు. తనకు ఒక కాంపిటీషన్ అంటే బయట ఒక అగ్ని పరీక్ష అయితే పెట్టాం మేము. లోపలికి వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి ఎవరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు అనేది చెప్పాలి అని చెప్పాము. బట్ మా వాళ్ళు కుళ్ళుబోతుళ్ళు అనమాట. ఎవరో ఫేవరబుల్గా ఉండి ఫైనల్గా ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు రీమేక్ జరుగుతుందని మాత్రం లీక్ చేసేసినారు. బట్ ఆయన మాత్రం క్యారెక్టర్స్ని ఆబ్వియస్లీ గుర్తుపట్టారనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా అదే హైలైట్ అనమాట. సో భలే ఫన్ అయితే జనరేట్ అయిందండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరికి వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేసినారంటే లిటరలీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ థాట్ వచ్చినందుకు గ్రేట్ అని చెప్పాలి. అందుకే డైరెక్టర్స్ అంటారండి బాబు, ఇంత క్రియేటివ్గా థింక్ చేస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ ఎవరైనా క్యూరియస్గా ఉన్నారు అంటే అదొచ్చేసి మా చారి గారు. ఎందుకు అంటే ఆయనకి గెటప్ అయితే వేయించాము, అంటే వీళ్ళ డ్రెస్సింగ్కి ముందు మెచ్చుకోవాలండి. ఎంత పర్ఫెక్ట్గా డ్రెస్అప్ అయినారు కదా, యాజ్ ఇట్ ఈజ్ మూవీలో ఎలా ఉంటారో అలానే ట్రై చేశారు. బట్ మా చారి గారికి ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ ఏం చెప్పినాం, క్యారెక్టర్ ఉంది అని చెప్పినాం కదా, తన క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది ఇంకా నా డైలాగ్ అని చెప్పేసి చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట. బేసిక్గా పాపం లాస్ట్లో ఎక్కడో తన డైలాగ్ ఉండింది. సో తను ఎంత క్యూరియస్గా ఉన్నారంటే నెక్స్ట్ నేను అన్నట్టు మధ్యలో ఉన్నారని చెప్పేసి వెనక్కి తోసేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ నా డైలాగ్ అని తను ముందుకు రావడం వెనక్కి తోసేయడం అనమాట. ఇంకా అదొక టైప్ ఎంత భలేగా ఫన్నీగా అనిపించింది అనమాట. ఫైనలీ సార్ డైలాగ్ వచ్చేటప్పటికి ఆయన వెళ్ళి బయట కూర్చున్నారు, ఇంకా లాభం లేదురా బాబు నాది ఇప్పుడు ఇది రాదు అని చెప్పేసి. అండ్ మీకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పక్కర్లేదు కదా, మీరు ఆబ్వియస్లీ మన ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్లో కానీ పవర్ విన్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో కానీ కామెంట్ బాక్స్లో మీకు యాక్టింగ్ ఉంది అని చెప్పేసి మీరు ఒక మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చూడండి సీన్ యాజ్ ఇట్ ఈస్ చూసి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ నాకు అంతకు మించి అనే లెవెల్లో మన వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసినారు. సో ఈ పర్ఫార్మెన్స్ చూడాలి అంటే మీరు ఎక్కడ చూడాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. స్పెషల్గా మన పవర్ విన్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే క్రేజీగా వచ్చిందండి, అసలు మిస్ చేయొద్దు. అండ్ అలానే మన పవర్ విన్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో మామ మల్లేష్ మామ అనే ఫోక్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంది. సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఫస్ట్ ప్రోమో చూడండి, ప్రోమో చూడగానే అందరూ హుక్ స్టెప్ అయితే చెయ్యండి. హుక్ స్టెప్ చేసి మీరు ఖచ్చితంగా సాంగ్ ప్రమోట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ అయ్యి ఈ సక్సెస్లో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తే మేము మంచి స్టేజ్కి అయితే వెళ్తాము. మీకు మంచి కంటెంట్స్ ఇస్తూ మిమ్మల్ని చాలా హ్యాపీ ఫీల్ చేస్తాం అనమాట. అండ్ వన్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీరు క్యారెక్టర్ని చూసేసి డైరెక్ట్గా కామెంట్స్లో తిడుతున్నారండి పవర్ విన్ ఎంటర్టైన్మెంట్స్లో కానీ ఇక్కడ కానీ. బట్ మేము జస్ట్ క్యారెక్టర్ మాత్రమే చేస్తున్నాము, అంటే సొసైటీలో ఒక అవేర్నెస్ అనేది తేవాలి అని చెప్పేసి చేస్తున్నాం, కానీ ఎవరిని కించపరచడానికి అయితే కాదు. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చిన డైలాగ్ పోయింది, ఆ సౌండ్ కూడా పోయింది. వీలేదు వెళ్ళిపో. నిజంగానే బాధపడుతుందా?
బాయ్ ఉంచు బాయ్ రైట్ రైట్ ఉడకపోతే పోతుంది దాకా కొడుకు వీళ్ళు పెద్దోరైనప్పుడు నేను కావడం తప్పుందా ఎస్ ఇలా ఈ ఫన్నీ మూమెంట్స్ తో ఒక ½ అవర్ 1 అవర్ పాటు కూర్చొని షూట్ ఆపేసి మరీ నవ్వుకున్నాం అనమాట. అండ్ మీలో ఎవరికైనా యాక్టింగ్ ఉంటే కన్ఫర్మ్ గా ఆపర్చునిటీ అయితే వస్తుందండి. మాతో ఇంటరాక్ట్ అవ్వడమే లేటు, సో ఖచ్చితంగా ఇంటరాక్ట్ అయ్యి మన ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అయిపోండి. అండ్ ఇక్కడ చూడండి, ఫన్నీ విషయానికి చెప్పాలంటే ముందు మా తేజ గురించి చెప్పాలండి. మేము అందరం ఎంజాయ్ చేస్తున్నాము, నవ్వుతున్నాము, అదంతా వీడియో రికార్డ్ చేసింది మా తేజ అని. బట్ తేజని చూడాలి మీరు, తన స్మైల్ వినండి, బ్యాక్గ్రౌండ్ లో ఎంత నవ్వాడో. అండ్ ఫైనల్లీ మా చారి గారికి అయితే తన డైలాగ్ చెప్పే ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. గోల్డ్ మెడల్ వచ్చినా కూడా ఇంత హ్యాపీ ఫీల్ అవ్వరేమో, అంత హ్యాపీ ఫీల్ అయ్యారండి మా చారి గారు. అండ్ మీరు మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు మీరేం చేయాలో తెలుసు కదా, ఖచ్చితంగా మన ఛానల్ని చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. మీరు వచ్చి పాజిటివ్ కామెంట్స్ నాకు చాలా అంటే చాలా ఎనర్జీని ఇస్తాయండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా ఛానల్ మీద ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ 30K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అండి. మీరు ఖచ్చితంగా ఛానల్ చూసి ఖచ్చితంగా ప్రతి వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ.